Good evening, all of you. Good evening, sir. Yeah, good evening. Last classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone please confirm once. Clear? Clear, sir. Yeah, done guys. Next one చూడండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏమిటి? ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మా? అసలు ఏంటి మీనింగ్ ఏంటి? ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మీనింగ్ ఏంటి మా? మనం ఎవరికైనా ఫైనాన్స్ ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం. ప్లస్ ఇంకొకటి మనం ఏదైనా ఒక చెప్పండి. ఇప్పుడు ఏమైనా సేల్స్ చేసినప్పుడు ఇన్ టైంలో అమౌంట్ రాకుండా కూడా దాంతో పెనాల్టీ రూపంగా ఇంట్రెస్ట్ వసూలు చేయొచ్చు కదా సార్. సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే యా, ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటాం, మనకు డబ్బులు కావాలి. సో బిజినెస్ వేరు, ఓనర్స్ వేరు. ఓనర్సే తన బిజినెస్ లో సమ్ పర్సంటేజ్ కి బిజినెస్ కు అప్పుగా ఇవ్వడం. ఇక్కడ ఒక ఫైనాన్స్ కంపెనీ కైలాస్ దివ్య అని ఓనర్స్, వారే వాళ్ళ బిజినెస్ కి కైలాస్ 5% కు, దివ్య 10% కు బిజినెస్ లో అమౌంట్ ఇవ్వడం, బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకోవడం, అలా ఒక ఫైనాన్స్ లో ఇదంతా జరిగింది. ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లైక్ ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. అమెరికా ఫైనాన్స్ ఇయర్ January 1st నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత December 31st కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఒక నెలలో 30 క్యాలెండర్ ఇయర్ ఉంటుంది, క్యాలెండర్ మంత్ ఉంటుంది, 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చారంటే, ఫెస్టివల్స్ వచ్చాయని, సండేస్ వచ్చాయని మీరు ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకుండా ఉంటారా? ఉండరా? చెప్పండి. కలెక్ట్ చేస్తారు కదా కంపల్సరీ. సండేస్ వచ్చాయని వదులుతారా? వదలరు కదా. ఓకే, అలాగనమాట. ఇక్కడ మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది 365 డేస్ తీసుకుంటామండి. 365 డేస్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది. సో వాటిని ఎలా ఎంటర్ చేయాలి అనేదే ఇక్కడ మన యొక్క కాన్సెప్ట్. ఓకే, చూడండి. 12 months ట్రాన్సాక్షన్స్ లో ఒక నెలలో మనకి 30 డేస్ ఉంటాయి, 28 డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి, 28 డేస్ కూడా ఉంటాయి. సో ఎప్పటికైనా ఇంట్రెస్ట్ అనేది 365 డేస్ కి క్యాలిక్యులేషన్ చేస్తారు. 365 డేస్. టాలీ ఓపెన్ చేస్తున్నాను. రైట్ సోల్ కంపెనీ, షర్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. సో ఇక్కడ కైలాస్ ఫైనాన్స్ కంపెనీ, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేయండి. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క ఫ్యూచర్ మనకి ఎస్ పెట్టాల్సి వస్తుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, నిన్న అయిపోయింది కదా. ఈ రోజు మనకి ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. ఎస్, రిమైనింగ్ అవసరం లేదు. యాక్సెప్టర్ను సేవ్. క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ కైలాస్ క్యాపిటల్. ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి పెట్టాలి. పర్సెంటేజ్ ఎంత అండి? 5%. 3 చూడండి, ఇక్కడ ప్రతి మంత్ 30 డేస్ క్యాలిక్యులేట్ చేస్తారా, లేదంటే క్యాలెండర్ మంత్ ఎలా ఉంటే అలా తీసుకుంటారా, క్యాలెండర్ ఇయర్ ఎలా ఉంటే అలా తీసుకుంటారా, లేదంటే 365 డేస్ తీసుకుంటారా? ఎలా తీసుకుంటారండి ఇంట్రెస్ట్ అనేది? 365 డేస్ కా, లేదంటే 365 డేస్? అంటే వాళ్ళు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ బట్టి ఉంటాయండి. ఓకేనా? 365 డేస్ తీసుకోవాలి. దివ్య క్యాపిటల్
సో ఇక్కడ 10%, 365 days. ఎస్కేపీ ఉంది. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో మిగతా వాటికి అవసరం లేదు, ఇంకా ఓన్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్. నెక్స్ట్ టెలి బిల్. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, ఎస్కేపింగ్ అండి. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో డేట్లు మ్యాండేటరీగా మార్చాలి. ఫస్ట్ రిసిప్ట్ తీసుకోండి. డేట్ ఏముంది అక్కడ 1 ఏప్రిల్. ఫైనాన్స్ ఇయర్ అవసరం లేదు ఇక్కడ కైలాస్ క్యాపిటల్. అమౌంట్ ఎంత పెట్టారండి? 8 lakhs. నెక్స్ట్ మళ్ళీ కైలాస్ మళ్ళీ యాడ్ చేస్తాడు నెక్స్ట్ మంత్ 1/5. ఇక్కడ వచ్చేసి కైలాస్ ముందు 8 lakhs పెట్టాడు, మళ్ళీ 3 lakhs పెట్టాడు. టోటల్ గా కైలాస్ ది 11 lakhs ఉంది. బిజినెస్ లో క్యాష్ కూడా 11 lakhs ఉంది. నెక్స్ట్ 1/6 మళ్ళీ రిసిప్ట్. దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్. ఆమె కూడా మళ్ళీ ఏం చేసింది? 4 lakhs తీసుకొని వచ్చి బిజినెస్ లో యాడ్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఎంత ఉంటుంది? ఇంకా ముందు 11 lakhs, 4 lakhs కదా. ముందు 11 lakhs, ముందు ఇప్పుడు ఒక 4 lakhs. టోటల్ గా క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది బిజినెస్ లో? 15 lakhs ఉంటుంది. మళ్ళీ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs పేమెంట్ తీసుకోవాలి. డేట్ మార్చుకోండి. 1/6 కైలాస్ 2 lakhs. క్యాష్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది కదా, కైలాస్ బ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. 1/7 దివ్య యార్డ్స్ క్యాపిటల్ రిసిప్ట్. సో 1 lakh మళ్ళీ పెరుగుతుంది, క్యాష్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. 1/8 పేమెంట్. క్యాష్. తర్వాత 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ రిసిప్ట్. తర్వాత 2/9 దివ్య యాడ్స్ రిసిప్ట్ 6 lakhs. 1/10 పేమెంట్. తర్వాత 1/11 దివ్య యాడ్స్ దివ్య విత్డ్రా 1/12 31/3 1/1 25,000 ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ రిసిప్ట్ 1/2
45,000 ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది మనం చూస్తాం. ఎస్కేప్ డే బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే స్పేస్ డిఫరెంట్ డేట్లు అన్ని వచ్చి పడిపోతాయి. ఓకే, లేదు ఫిల్టర్ పెట్టేసి నాకు ఓన్లీ పేమెంట్సే కావాలి అంటే ఇక్కడ పేమెంట్స్ మాత్రమే ఎంటర్ చేయొచ్చు. ఓన్లీ పేమెంట్స్ మాత్రం వస్తాయి. లేదు నాకు అప్లై ఫిల్టర్ రిసిప్ట్స్ మాత్రమే కావాలి, బ్యాక్ వచ్చేసి రిసిప్ట్స్ మాత్రమే కావాలి. రిసిప్ట్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఫిల్టర్ కూడా పెట్టుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 45,000 లో 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000 వస్తుంది. డాష్ బోర్డ్ లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 16,45,000. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. చూడండి ఇక్కడ గ్రాండ్ టోటల్ కింద 44,479 44,479. దివ్య క్యాపిటల్ ఓకే చూడండి 66,109 రావాలి, కానీ ఎక్కడో మిస్టేక్ వచ్చింది. ఓకేనా, అది చెక్ చేయాలి. ఎంటర్ ఇవ్వండి, ఆల్ట్ F2 ఇవ్వండి, డేట్లు తీసేయండి. దివ్యాది ఎక్కడ మిస్టేక్ పోయిందో గమనించండి. 1 lakh దివ్య 16 కదా. ఓకే, ఫస్ట్ దివ్య క్యాపిటల్ రిసిప్ట్ లో పడింది చూడండి, రిసిప్ట్ లో కూడా పేమెంట్ లో పడింది. 1 మేనా దివ్య కదా. 1 జూన్. జూన్, మే లేదు కదా, ఏప్రిల్ మే. జూన్ వచ్చేసి 1 lakh ఎక్కడ ఉంది, 1,800. 1,700. 4 lakhs ఎప్పుడు 1 జూన్. 16 సరిపోయింది. తర్వాత జూలై 1 lakh రిసిప్టేనా, సరిపోయింది. తర్వాత 6 lakhs సెప్టెంబర్ యాడ్స్ సరిపోయింది. 1 నవంబర్ 1 lakh రిసిప్ట్ 1 నవంబర్. ఓకే సరిపోయింది. డిసెంబర్ పేమెంట్ 1 డిసెంబర్ సరిపోయింది. 31/3 ఇది ఎక్కడిది, ఇది ఏ మంత్ 1 ఎక్స్ట్రా పడిందా అవును సార్, 1 lakh లేదు. లేదా, అది లేదు. క్యాపిటల్ పేమెంట్ ఏం లేదు కదా. 1 మే లేదు, ఇది ఎక్స్ట్రా. ఆల్ టు డి ఇచ్చి డిలీట్ చేయండి. ఎంటర్ ఇవ్వండి, ఆల్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. వన్స్ ఒకసారి చెక్ చేయండి. 4 lakhs 1 జూన్ 4 lakhs. 1 జూన్ 4 lakhs సరిపోయింది. తర్వాత 1/7 యాడ్స్ ఓకే ఇది సరిపోయింది. తర్వాత ఇక్కడ ఉంది కదా 1/8 ఉంది. ఎస్, ఆల్ట్ ఇవ్వండి, ఇక్కడ 1/8 పేమెంట్ మనం మే వేసాం. 1/8 డేట్లు మిస్ అయినా కూడా ట్రాన్సాక్షన్ వాల్యూ మారదు. వచ్చిందా 66,109. ఇలా మిస్ మ్యాచ్ వచ్చినా కూడా ఇలా మార్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఓనర్సే తన బిజినెస్ కి అప్పుగా డబ్బులు ఇస్తే బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఒక 1 year కాలం పాటు
బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రాబ్లం లో చూసాం. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. అప్పుడు లెడ్జెస్ లో ఎలా తీసుకుంటారు? క్యాపిటల్ అకౌంట్. దీనికి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మీరు ఇవ్వకూడదు. ఎందుకంటే మన బిజినెస్ అవుటర్స్ లోన్ ఇచ్చింది అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ? గుణా ట్రేడర్స్ వచ్చేసి ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైతే ఉంటుందో దానికి వేసి పెట్టాలి. యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. పర్సెంటేజ్ ఎంత ఇక్కడ? 15. రేట్ ఎంత? ఇక్కడ చూడండి 365 days ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ పల్లవి ట్రేడర్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎస్. పర్సెంటేజ్ ఎంత? 20%. 365 days. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైతే ఉందో వాటికి ఇవ్వాలి మీరు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది. 3 లెడ్జెస్ ఉన్నాయమ్మా. సో చూడండి జస్ట్ చూపిస్తాను. వచ్చేసి ఫస్ట్ రిసిప్ట్ కదా, అది కామన్. క్యాపిటల్ 40 lakhs. తర్వాత పేమెంట్ 24. ఇక్కడ వచ్చేసి గుణా ట్రేడర్స్ 1,50,000. మళ్ళీ డెబిట్ చేయండి. పల్లవి ట్రేడర్స్ 3 lakhs. రెండు ఒక డేట్లో ఉన్నాయి కదా పేమెంట్. ఎందుకంటే మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇచ్చింది. ఓకే, అప్పుడు పేమెంట్లో తీసుకుంటారు. 2 ఎక్స్పెన్సివ్ కాబట్టి. తర్వాత వాళ్ళు నెల మనకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే వాళ్ళకి అది పేడ్ అవుతుంది, మనకి ఇన్కమ్ అవుతుంది. అప్పుడు అన్ని రిసిప్ట్ తీసుకోవాలి. 15 పల్లవి ట్రేడర్స్ 25 గుణా ట్రేడర్స్ 16 పల్లవి 80,000. అలా అన్ని ఎంటర్ చేసుకోవాలి. అలా రిసిప్ట్స్ అన్ని మొత్తం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని లాస్ట్ లో వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టర్స్ అండ్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ ఎంటర్ ఆల్ట్ F అని ఇచ్చినామంటే ఇక్కడ చూపిస్తుంది. మీరు అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసుకొని చూడండి. అన్ని ఎంటర్ చేసుకొని చూడాలి. ఇలా మనం అవుటర్స్ కి లోన్స్ ఇస్తే ఎలా, మన బిజినెస్ ఓనర్స్ దగ్గర లోన్స్ తీసుకుంటే ఎలా అనేది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఈ రోజుతో మనకి బేసిక్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిపోయి. ఫ్రమ్ టుమారో నుంచి ఇంట్రెస్ట్ మనం ఇన్వెంటరీ అనేది యాడ్ చేస్తాం. ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే దీంట్లో? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్ సార్ ఇందులో లేదు కానీ నార్మల్గా పర్చేజ్ రిటర్న్స్ తీసుకున్నప్పుడు అది నార్మల్ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్లు వేసుకుంటాం కదా. అవన్నీ ఫర్దర్ వస్తాయండి. ఓకే, అంటే ఇంత ప్రాబ్లం 5లో F7 వేసుకుంటాం. సర్వీస్ కదా మనం చేసేది, ఇన్వెంటరీ కాదు. సర్వీస్ అయితే F7 వేసుకోవాలా? F7. ఇన్వెంటరీ అయితే డెబిట్ నోట్ క్రెడిట్ నోట్. ఓకే, ఫర్దర్ అంటే అన్ని అందులో కవర్. వేసుకున్నాం కదా సార్, ఐ మీన్ డెబిట్ నోట్ వేసుకున్నాం కదా ఇప్పుడు. ఈ సర్వీస్ కదా, డెబిట్ నోట్లు ఎలా ఎంటర్ చేసుకుంటావు సర్వీస్ ని? రూల్ సర్వీస్ కదా, ఇన్వెంటరీ కాదు కదా. అదే ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ వస్తాయి. ఐటమ్స్ ఏమైనా ఉంటాయి? సర్వీస్ ఐటమ్స్ ఉంటాయా? ఉండే మరి అట్లా. ఓకే క్లారిటీ. సో నెక్స్ట్ చూడండి టెక్నికల్ పాయింట్స్.